అందరికీ నమస్కారం. నేను పద్మాకర్. నేను ఈ కరెంట్ అఫైర్స్ అండ్ జనరల్ నాలెడ్జ్ జీకే ఈ ఫీల్డ్లో సుమారుగా 25 సంవత్సరాల నుంచి ఉన్నాను. జాతీయ స్థాయిలో చాలా పేరు పొందినటువంటి సంస్థలు లైక్ నేషనల్ స్కూల్ ఆఫ్ బ్యాంకింగ్ ఎన్ఎస్బి లాంటి సంస్థల్లో పనిచేసినటువంటి విశేష అనుభవం నాకుంది. ఈ రోజుల్లో కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు 4 అంశాల్లో పోటీ ఎదుర్కోవాల్సి వస్తుంది. 1 కరెంట్ అఫైర్స్ అండ్ జనరల్ నాలెడ్జ్, 2 ఇంగ్లీష్ లాంగ్వేజ్, 3 టెస్ట్ ఆఫ్ రీజనింగ్ వెర్బల్ నాన్ వెర్బల్, అండ్ 4వది ఆఖరిది ఏంటి అంటే చెప్పండి 1 జీకే కరెంట్ అఫైర్స్, 2 టెస్ట్ ఆఫ్ రీజనింగ్, 3 ఇంగ్లీష్ లాంగ్వేజ్, 4వది అర్థమెటిక్ని ఇంకొంచెం విస్తృతంగా నెక్స్ట్ లెవెల్లో అడిగితే దాన్ని ఏమంటారంటే క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ అని చెప్పి అంటారు. సో ఈ 4 అంశాల్లో సివిల్ సర్వీసెస్ దగ్గర నుండి గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 ఎగ్జామ్స్ వరకు కూడా, స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఎగ్జామ్స్లో కూడా, ఇన్సూరెన్స్ కంపెనీ ఎగ్జామ్స్లో కూడా, బ్యాంక్ ఎగ్జామ్స్లో కూడా, అంటే అన్ని స్టాండర్డ్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో ఈ 4 అంశాల్లోనే ఒక అభ్యర్థికి ఉండేటువంటి తెలివితేటలు, అలాగే ఇన్ టైంలో ఆన్సర్ చేయగలుగుతున్నాడా లేదా అనేటువంటి అంశాలు ఒక జాబ్కి ఫీల్డ్లో సుమారు 25 సంవత్సరాల అనుభవంతో ఉన్న నేను, నా అనుభవం, నా స్కిల్ ఆఫ్ టీచింగ్ అంటే బోధించటంలో నాకు ఉండేటువంటి నైపుణ్యం, ఇవన్నీ కూడా ఒక క్లాస్ రూమ్కో లేదా ఒక 40-50 మంది విద్యార్థులకో, ఒక ప్రాంతానికి, ఒక విజయవాడకో, ఒక గుంటూరుకో, లేకపోతే ఒక హైదరాబాద్కో పరిమితం కాకూడదు అనేటువంటి ఆలోచనతో నేను ఈ ఛానల్ స్టార్ట్ చేశాను. నాకున్నటువంటి విశేష అనుభవాన్ని ఎంతోమందికి ఉపయోగపడేలాగా ఈ ఛానల్ ద్వారా మీకు అందరికీ తెలియజేయాలనేది నా ఐడియా, నా కాన్సెప్ట్. నేను ఈ ఛానల్ స్టార్ట్ చేస్తున్నానని ఫేస్బుక్లో అనౌన్స్ చేసినప్పుడు ఏమని చెప్పానంటే, నేను లూసిడ్ ఇంగ్లీష్లో ఈ ఛానల్లో ఉండేటువంటి కాన్సెప్ట్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను అని చెప్పాను. లూసిడ్ ఇంగ్లీష్లో చెప్దామా, అదర్వైజ్ పూర్తిగా తెలుగులో చెప్దామా అని కొంత మేధో మథనానికి నేను గురయ్యాను. చాలామంది వెల్విషర్స్, ఫ్రెండ్స్, స్టూడెంట్స్ వీళ్ళందరూ ఏం చెప్పారంటే, గురుగారు ఇంగ్లీష్లోనూ హిందీలోనూ ఈ కరెంట్ అఫైర్స్ చెప్పేందుకు చాలా ఛానల్స్ ఉన్నాయి, అయితే తెలుగులో స్టాండర్డ్ ఛానల్స్ లేవు. ఏదో కొన్ని ఛానల్స్ ఉన్నాయి కానీ అవంత స్టాండర్డ్గా ఇవ్వడం లేదు కరెంట్ అఫైర్స్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ని, సమాచారాన్ని అని చెప్పడంతో నేను కొంచెం ఆలోచనలో పడ్డాను. రైట్, ఓకే, బైలింగ్యువల్గా వెళ్దాం అంటే ఇంగ్లీష్లోను తెలుగులోను రెండింటిని జుడిషియస్ అంటే బ్యాలెన్స్డ్ మిక్స్తో దీన్ని కంటిన్యూ చేద్దామనేటువంటి ఆలోచనకు వచ్చాను. కనుక ఈ రోజున నేను మీ ముందున్నాను. నా ఛానల్ పేరు పద్మాకర్స్ కేస్ అంటే CASE కాదు, CACE అంటే కరెంట్ అఫైర్స్ ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. అర్థమవుతుందండి? సో పద్మాకర్స్ కేస్ ద్వారా నేనేం చెప్పాలనుకుంటున్నాను, కరెంట్ అఫైర్స్ అండ్ జనరల్ నాలెడ్జ్లో ఈ పోటీ పరీక్షలకు వెళ్ళేటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉంటారో, ఆస్పైరింగ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి చాలా ఈజీగా అర్థమయ్యేటట్లు, బట్ స్టాండర్డ్ మిస్ అవ్వకుండా ఈజీగా అర్థమయ్యేటట్లు ప్రతి కరెంట్ అఫైర్ని వీళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలి విత్ బ్యాక్గ్రౌండర్స్. సాధారణంగా ఏం జరుగుతుందంటే కరెంట్ అఫైర్స్ అనేటప్పుడు బిట్స్ ఇవ్వడం, దాని కింద మల్టిపుల్ ఛాయిస్లో ఒక 4-5 ఆప్షన్స్ ఇవ్వడం, ABCDE అనో 1 2 3 4 and 5 అని ఇవ్వడం, వీటిల్లో ఏదో ఒక దాన్ని టిక్ చేయడం జరుగుతుంది. చాలా చోట్ల కరెక్ట్ ఆన్సర్ తెలియకపోయినా కూడా రాంగ్ ఆన్సర్స్ ఎలిమినేట్ చేసి కరెక్ట్ ఆన్సర్ని టిక్ చేయటం ద్వారా చాలామంది అభ్యర్థులు విజయాన్ని సాధిస్తూ ఉంటారు. అంత కష్టం ఎందుకు, నిజంగానే కరెంట్ అఫైర్స్ని కూలంకుషంగా నేర్చుకుందాం. కరెంట్ అఫైర్స్ ఎప్పుడూ కూడా బాగా గుర్తుండాలంటే వాటికి సంబంధించినటువంటి బ్యాక్గ్రౌండర్స్ అర్థం కావాలి. కరెంట్ అఫైర్స్ బ్యాక్గ్రౌండర్స్ లేకుండా నేర్చుకుంటే ఏమవుతుందంటే, బై హార్ట్ చేస్తే ఏమవుతుందంటే, ఒకవేళ రిటర్న్ టెస్ట్లో మీరు క్వాలిఫై అయినా ఫైనల్గా మీరు వెళ్ళబోయే ఇంటర్వ్యూల్లో మీరు సక్సెస్ అవ్వడానికి ఛాన్సెస్ తగ్గిపోతాయి. సో ఈ రీజనింగ్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ వీటితో పోలిస్తే కరెంట్ అఫైర్స్కి ఉన్నటువంటి ఒక ఎక్స్క్లూజివ్ ఫీచర్ ఏంటి అంటే, ఈ కరెంట్ అఫైర్స్ ఎగ్జామినేషన్స్ థియరిటికల్గా మీరు రాసేటప్పుడు ఎగ్జామ్స్లో క్వాలిఫై అవ్వడమే కాదు, ఫైనల్ స్టేజ్ ఇంటర్వ్యూ వరకు కూడా ఇవి మీకు ఉపయోగపడతాయి.
కరెంట్ అఫైర్స్ మీదే చాలా వరకు ఇంటర్వ్యూస్ బేస్ అయి ఉంటాయి. మరి ఈ కరెంట్ అఫైర్స్ వీటి మీద గ్రిప్ ఎలా తెచ్చుకోవాలి? స్టాండర్డ్గా ఒక ఇంగ్లీష్ న్యూస్ పేపర్ రోజు చదవాలి. అదేంటి సార్, మీరేమో తెలుగులో ఛానల్ పెట్టారు, మమ్మల్ని ఇంగ్లీష్ న్యూస్ పేపర్ చదవమంటారు? ఇక్కడ 2 పాయింట్లు నేను మీకు చాలా క్లియర్గా చెప్దాం అనుకుంటున్నాను. నా ఈ ఇంట్రడక్టరీ వీడియోలో, మొట్టమొదటి నా వీడియోలో, ఈ మెయిడెన్ వీడియోలో చాలా క్లియర్గా చెప్పబోతున్నాను. కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ నేషనల్ లెవెల్ నుంచి రీజనల్ లెవెల్ వరకు, యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ దగ్గర నుంచి, ఎస్ఎస్సి దగ్గర నుంచి, వేరియస్ బ్యాంకింగ్ అండ్ ఇన్సూరెన్స్ కంపెనీ ఎగ్జామ్స్ దగ్గర నుంచి, ఏపీపీఎస్సి, టీఎన్పిఎస్సి అంటే టీఎన్పిఎస్సి అనుకోండి, టీపీఎస్సి అనుకోండి, అంటే ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, అలాగే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్, వీళ్ళందరూ కండక్ట్ చేసేటువంటి గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 ఈ ఎగ్జామ్స్కి కూడా ప్రిపరేషన్ స్టాండర్డ్గా ఉండాలి. తెలుగు న్యూస్ పేపర్స్ని, తెలుగులో వచ్చేటువంటి పత్రికలని నేను పెద్దగా సజెస్ట్ చెయ్యను. ఏంటి సార్ తెలుగు మీద మీకు ఎంత కోపం? తెలుగు మీద కోపమేమీ లేదు, తెలుగువాడని చెప్పుకోవడానికి గర్వపడతాం. అయితే తెలుగు పేపర్స్లో నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఇష్యూస్ ఒక కవరేజీ చాలా పరిమితంగా ఉంటుంది, చాలా లిమిటెడ్గా ఉంటుంది. ఒక్కొక్కసారి ఎగ్జామ్స్లో ఇచ్చేటువంటి క్రిటికల్ క్వశ్చన్స్ని క్యాచ్ చేయడానికి మన తెలుగు పేపర్స్లో వచ్చేటువంటి నాలెడ్జీ చాలదు. మరి దీనికి 2 మార్గాలు ఏమిటి? నెంబర్ 1, ఇంగ్లీష్ న్యూస్ పేపర్ థరోగా చదవాలి. అన్నిట్లో కూడా మళ్ళీ ఏ ఇంగ్లీష్ న్యూస్ పేపర్ చదవాలి అంటే ది హిందూ పేపర్ చదవాలి. హిందూ పేపర్ చదివి దాంట్లో ఉన్న కంటెంట్ అర్థం చేసుకుని ఒక సిస్టమేటిక్గా దీన్ని గుర్తుపెట్టుకుని ఎగ్జామినేషన్లో ఇచ్చిన క్వశ్చన్స్ని ఆన్సర్ చేయగలిగిన ఎబిలిటీని సాధించటం. చాలామంది మన తెలుగు రాష్ట్రాల్లో విద్యార్థులకి, ఈ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ ఆస్పిరెంట్స్కి ఉన్న బేసిక్ డిఫికల్టీ ఏంటి అంటే ఇంగ్లీష్ పేపర్ చదివితే వాళ్ళకి చాలా వరకు అర్థం కాదు, వొకాబులరీ ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో 2 మార్గాలు ఏమిటి? ఇంగ్లీష్ న్యూస్ పేపర్ చదివి అర్థం చేసుకునేలా మన నాలెడ్జ్ లెవెల్స్, మన లాంగ్వేజ్ లెవెల్స్ని పెంచుకోవటం. ఇది కుదరనప్పుడు ఇంగ్లీష్ న్యూస్ పేపర్స్ బాగా చదివి దాంట్లో ఉన్న కాన్సెప్ట్ని బాగా అర్థం చేసుకుని ఉన్నటువంటి నాబోటి ఫ్యాకల్టీస్, నాబోటి లెక్చరర్స్ దాన్ని స్టాండర్డ్ పోకుండా మన మాతృభాషలో చెప్పేటువంటి అవకాశం ఉందేమో వెతుక్కోవడం. ఇప్పుడు నేను ఈ 2వ అంశాన్ని బేస్ చేసుకున్నాను. ఇంగ్లీష్ న్యూస్ పేపర్ చదివే స్టాండర్డ్స్కి మన లాంగ్వేజ్ స్కిల్స్ వెళ్ళకపోయినా పర్వాలేదు, నా ఛానల్ రెగ్యులర్గా చూడండి. డిఫరెంట్ ఇంగ్లీష్ పేపర్స్ ఇంక్లూడింగ్ ద హిందూ, ఇండియన్ ఎక్స్ప్రెస్ అండ్ ఏ లార్జ్ నెంబర్ ఆఫ్ కాంటెంట్ రిచ్ వెబ్సైట్స్, ఇవన్నీ నేను చదివి దాంట్లో ఉన్న అంశాలన్నీ కూడా అవగాహన చేసుకుని మీకు చాలా ఈజీగా, జస్ట్ ఇలా మనం ఎలా మాట్లాడుకుంటున్నామో అంత ఈజీగా వ్యవహారిక భాషలో మీకు నేను చాలా ఈజీగా నా వీడియోస్ ద్వారా చెప్పాలనుకుంటున్నాను. గుర్తుపెట్టుకోండి, నా వీడియో పేరు ఏంటండి? పద్మాకర్స్ కేస్. కేస్ ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి పనికొచ్చేటువంటి కరెంట్ అఫైర్స్. ఎలా? కరెంట్ అఫైర్స్ ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. కరెంట్ అఫైర్స్ సిఏ, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సిఈ, సిఏసిఈ, కేస్. సో పద్మాకర్స్ కేస్. దీంట్లో ఉన్న వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే కుదిరినంత మంది సబ్స్క్రైబర్స్ని చేర్పించండి. సో నాకు కూడా ఒక మోటివేషన్ ఉంటుంది. అంటే ఇంత అనుభవం ఉన్నటువంటి నేను ఏదో ఒక చిన్న క్లాస్ రూమ్కో, ఒక ప్రాంతానికో పరిమితం కాకుండా నా వీడియోస్ అందరికీ ఉపయోగపడాలి. సాధారణంగా జనరల్ నాలెడ్జ్, కరెంట్ అఫైర్స్ తెలుసుకుందాం అనుకునేటువంటి సామాన్యమైన మనుషులతో పాటుగా ఎగ్జామినేషన్స్కి వెళ్ళే వాళ్ళని ప్రముఖంగా, మెయిన్గా దృష్టిలో పెట్టుకొని రూపొందించబడుతున్నటువంటి వీడియోలు ఇవి. అర్థమవుతుందండి? సో మీరు ఏం చేయాలి? ఒక్కొక్క అంశాన్ని నేను తీసుకుంటూ ఉంటాను. ఫర్ ఎగ్జాంపుల్ పోలవరం ప్రాజెక్ట్, ఫర్ ఎగ్జాంపుల్ గగన్యాన్, ఫర్ ఎగ్జాంపుల్ ఏషియాన్, ఫర్ ఎగ్జాంపుల్ బిమ్స్టెక్, ఇలాంటి టాపిక్స్ నేను తీసుకుంటూ వెళ్తున్నప్పుడు కూలంకషంగా వీటి గురించి, అంటే ఒక సమ్మిట్ తీసుకుంటే ఫస్ట్ సమ్మిట్ ఎప్పుడు జరిగింది, దీంట్లో పార్టిసిపేటింగ్ కంట్రీస్ ఏమిటి, లేటెస్ట్ సమ్మిట్ ఏమిటి, దాని ఆబ్జెక్టివ్స్ ఏమిటి, ఒక్కొక్క అంశం గురించి కంప్లీట్ నాలెడ్జ్ రావాలి, పూర్తిగా దానికి సంబంధించినటువంటి నాలెడ్జ్ రావాలి. అర్థమవుతుందండి? నా వీడియోస్ రెగ్యులర్గా చూడండి, ఒక పెన్ అండ్ పేపర్ దగ్గర పెట్టుకోండి. నేను చెప్పే అంశాల్లో మీకు బాగా నచ్చినవి, మీ పర్మనెంట్ మెమరీలోకి వెళ్ళిపోయినవి, ఆల్రెడీ తెలిసినవి అయితే వదిలేసేయండి. లేదు ఫర్ ద ఫస్ట్ టైం వింటున్నట్లయితే ఎక్కడా కూడా సిగ్గుపడకుండా, మొహమాటం లేకుండా మీకు తెలియని ప్రతి పాయింట్ని కూడా
నోట్ చేసుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. నేను ఇందాకే చెప్పాను, కరెంట్ అఫైర్స్ అంటే బట్టి కొట్టడం కాదు. ఒక అంశం జరిగినప్పుడు, ఒక అంశం జరిగినప్పుడు దానికి సంబంధించినటువంటి పూర్వాపరాలు, బ్యాక్గ్రౌండ్స్ అన్నీ కూడా కూలంకషంగా తెలుసుకోవటం. ఒక్కొక్క అంశాన్ని నేను తీసుకుంటూ ఉంటా. నేషనల్ లెవెల్ మ్యాటర్స్ డిస్కస్ చేస్తా, ఇంటర్నేషనల్ మ్యాటర్స్ డిస్కస్ చేస్తా, మరీ ఎక్కువ ప్రాముఖ్యత ఉన్నటువంటి రీజనల్, రాష్ట్రాల స్థాయిలో ఉండేటువంటి అంశాలు కూడా టేకప్ చేస్తా. ఇవన్నీ మీరు రెగ్యులర్గా ఫాలో అవుతూ వెళ్ళండి. సరేనండి. కరెంట్ అఫైర్స్ అంటే అసలు కరెంట్ అఫైర్స్ అంటే ఏంటి? కరెంట్ అంటే ఎలక్ట్రిసిటీయా? కరెంట్ అంటే పవరా? కరెంట్ వచ్చింది, కరెంట్ పోయింది, పవర్ బిల్ ఎంత వచ్చింది, ఈ నెల కరెంట్ ఎన్ని యూనిట్స్ కన్సంప్షన్ చేసాం, ఈ కరెంట్ అండి? నో. ఇక్కడ కరెంట్ అంటే ఎలక్ట్రిసిటీ కాదు, పవర్ కాదు. ఇక్కడ కరెంట్ అంటే తాజా అంశాలు, ఫ్రెష్గా మన కళ్ళెదురుగుండా జరుగుతున్నటువంటి అంశాలు, మన చుట్టుపక్కల జరిగేటువంటి కాంటెంపరీ ఇష్యూస్. చుట్టుపక్కల అంటే మన పక్క సందులోనూ ఎదురుగుండా వీధిలోనూ అని కాదండి, జాతీయ అంతర్జాతీయ స్థాయిల్లో జరిగేటువంటి తాజా సంఘటనలు, కాంటెంపరీ ఇష్యూస్. కాంటెంపరీ ఇష్యూస్ అంటే సమకాలీన అంశాలు. వీటికి సంబంధించినటువంటి అవగాహనే కరెంట్ అఫైర్స్. కరెంట్ అఫైర్స్ని కొంచెం ఎక్స్టెండ్ చేస్తే జీకే అవుతుంది. సరే, చెప్తాను. కరెంట్ అఫైర్స్కి జీకేకి ఉన్న రిలేషన్ ఏంటో చెప్తాను. కరెంట్ అఫైర్స్ తాజా సంఘటనలు అని చెప్పుకున్నాం. జనరల్గా చెప్పాలంటే వాట్ హ్యాపెండ్ ఎస్టర్డే ఈజ్ టుడేస్ హిస్టరీ. వాట్ ఈజ్ గోయింగ్ ఆన్ టుడే విల్ బి టుమారోస్ హిస్టరీ. నిన్న జరిగింది ఇవాళకి చరిత్రలో కలిసిపోతుంది. ఇవాళ జరుగుతున్నది రేపటి చరిత్ర. మరి చరిత్ర ఇలా ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంటే, నిన్న జరిగింది ఇవాళ చరిత్రలో కలిసిపోతూ ఉంటే, ఎన్ని నెలలు వెనక్కి చదవాలి ఒక కాంపిటేటివ్ ఎగ్జామినేషన్కి మనం ప్రిపేర్ అయ్యేటప్పుడు? ఎన్ని నెలలు వెనక్కి వెళ్ళాలండి? యూపీఎస్సీ అయినా, ఎస్ఎస్సీ అయినా, బిఎస్ఆర్బీస్ అయినా, ఏ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేసేటువంటి ఆర్గనైజేషన్ అయినా కూడా ఇన్ని నెలలు వెనక్కి వెళ్ళి చదవండి అని అఫీషియల్గా చెప్పరు. రైట్? సో అపారమైన అనుభవం, విశేషమైన అనుభవం ఈ ఫీల్డ్లో ఉన్నది కనుక నేనేమని చెప్తున్నానంటే, డిస్క్లైమర్ అండి, మా అనుభవం దృష్ట్యా చెప్తున్నామే తప్ప దీనికి ఏమీ కూడా ఇలాగే చదవాలి, అలాగే చదవాలి, ఇన్ని నెలలు చదవాలని ఏమీ లేదు. అయితే సుమారుగా 4 నెలలు వెనక్కి చదివినట్లయితే సరిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఫిబ్రవరిలో ఒక ఎగ్జామినేషన్ తీసుకోబోతున్నారు అనుకోండి. ఫిబ్రవరి నుంచి వెనక్కి వెళ్ళండి. జనవరి 2019, డిసెంబర్, నవంబర్ అండ్ అక్టోబర్ 2018, 4 నెలలు వెనక్కి చదివితే అది కరెంట్ అఫైర్స్కి ఆల్మోస్ట్ సరిపోతుంది. ఈ 4 నెలల్లో జరిగినటువంటి సెన్సేషనల్ ఇష్యూస్ ఇన్ ద వరల్డ్, ప్రపంచంలో ముఖ్యంగా ఇండియాలో జరిగినటువంటి సెన్సేషనల్ మ్యాటర్స్ గురించి మాత్రమే చదవాలి. ఏది పడితే చదవాల్సినటువంటి అవసరం లేదు. ప్రపంచంలోని ఇన్ఫర్మేషన్ అంతా చదివేసి అదంతా బుర్రలో పెట్టేసి హార్డ్ డిస్క్ అంతా అన్నెసరీ ఫైల్స్తో నింపేసి ఇబ్బంది పడాల్సిన అవసరం ఏమీ లేదు. నా కరెంట్ అఫైర్స్ వీడియోస్ యొక్క ముఖ్యమైన ఉద్దేశం, ముఖ్యమైన లక్ష్యం ఏమిటి అంటే, ఒక సామాన్యమైన విద్యార్థి కూడా ఎగ్జామ్స్లో ఎక్సలెంట్గా కరెంట్ అఫైర్స్ని టేకప్ చేయాలి. ఎక్సలెంట్గా కరెంట్ అఫైర్స్ టేకప్ చేయాలంటే దీస్ డేస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, కావాల్సినంత ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది ప్రపంచంలో జరుగుతున్న ఈ ఇన్ఫర్మేషన్లో మీరు కొట్టుకుపోకూడదు. అంటే రోజుకి ఒక 100 నుంచి 200 సంఘటనలు జరుగుతూ ఉంటాయి జాతీయ అంతర్జాతీయ స్థాయిల్లో. ఈ 200 సంఘటనల్లో ఏ సంఘటనలు, ఏ 10 లేదా ఏ 5 ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్, ఏవి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అంత ఇంపార్టెంట్ కాదు, సెగ్రిగేట్ చేయడానికే నేను రోజుకు ఒక 100 సంఘటనలు జరిగితే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ 5 ఇంపార్టెంట్, ఏ 10 ఇంపార్టెంట్, ఏ 2 ఇంపార్టెంట్ లేదా ఏ 20 ఇంపార్టెంట్. అంటే మై మెయిన్ కాన్సెప్ట్ ఈస్ టు డిస్టింగ్విష్ బిట్వీన్ మోర్ ఇంపార్టెంట్ అండ్ లెస్ ఇంపార్టెంట్, టు సెగ్రిగేట్ the more important from examination point of view items from the rest, right? అన్ని అంశాల్లోంచి ఎగ్జామ్స్ దృష్ట్యా వెరీ ఇంపార్టెంట్ ఏమిటో సెగ్రిగేట్ చేసి వాటి మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయటం, అన్నెసెసరీవి తీసేయటం. ఎలా తెలుస్తుంది సార్ ఎగ్జామినేషన్లో మోర్ ఇంపార్టెంట్, లెస్ ఇంపార్టెంట్? ఎగ్జామినేషన్లో ఏవి ఇస్తారో మీకు ఎలా తెలుసు? అది చెప్పటమే నా స్కిల్, అది చెప్పటమే నా నైపుణ్యం. So, in these days of information, in these days of communications, in these days of availability of more sources of information, విపరీతమైనటువంటి సమాచారం దొరుకుతుంది మనకి, అన్ని భాషల్లో దొరుకుతుంది. ఎన్నో వెబ్సైట్స్ ఉన్నాయి, ఎన్నెన్నో పత్రికలు ఉన్నాయి, ఎన్నెన్నో మ్యాగజైన్స్ ఉన్నాయి. ఇవన్నీ చదవాల్సిన అవసరం లేదు. నా వీడియోస్ పర్ఫెక్ట్గా చూడండి సరిపోతుంది. ఏమిటి నా స్పెషాలిటీ? ఏంటి సార్ మీరు ఎంత కాన్ఫిడెంట్గా ఎలా చెప్పగలుగుతున్నారు? అది అనుభవం.
సో స్కిల్ ఉండటం వల్ల ఏమవుతుందంటే ఏది మోర్ ఇంపార్టెంటో మేము సపరేట్ చేసి మీకు చెప్పగలుగుతాం. సో రెగ్యులర్గా నా వీడియోస్ సబ్స్క్రైబ్ చేసుకోండి, రైట్? ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, రెగ్యులర్గా నా వీడియోస్ చూడండి, నేను చెప్పినటువంటి విషయాలన్నీ నోట్ చేసుకోండి. అలాగే నేను చెప్తున్నటువంటి విషయాలు నోట్ చేసుకోవటానికి వీలుగా నేను ఒక డిస్కషన్ లాగాను ఒక లెక్చర్ లాగాను చెప్పుకుంటూ వెళ్ళిపోతా. మీరు ఎప్పటికప్పుడు పాయింట్స్ కొన్ని నోట్ చేసుకోండి. ఇది కుదరని పక్షంలో ప్రశాంతంగా నా వీడియో చూడండి. మొత్తం 20 నిమిషాలు చెప్తాను, అరగంట చెప్తాను, ఇంకాస్త ఎక్కువ చెప్తాను. నా వీడియో అంతా ప్రశాంతంగా చూడండి. అట్ ద ఎండ్ ఆఫ్ ది వీడియో ఈవేళ నేను చెప్పినటువంటి ఈ 25-30 మినిట్స్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ పాయింట్స్ని ఎండ్ ఆఫ్ ద వీడియోలో స్లైడ్స్ రూపంలో ఇస్తాను. అవి తప్పకుండా మీరు నోట్ చేసుకోండి. నా వీడియోస్ అన్నీ కూడా డౌన్లోడ్ చేసి పెట్టుకోండి. ఇవి హాయిగా నిద్రపోతున్నప్పుడు, అంటే నిద్రపోవడానికి ఉపక్రమిస్తున్నప్పుడు, నైట్ బెడ్ మీద పడుకున్నప్పుడు, రైట్, అలా నిద్రపోతున్నప్పుడు కూర్చోండి, హెడ్ ఫోన్స్ పెట్టుకోండి, చక్కగా వీడియో ఆన్ చేసుకోండి, నేను చెప్పిన పాయింట్స్ అన్నీ మెమరైజ్ చేసుకోండి, రివిజన్ చేసుకోండి, వచ్చేంత వరకు మళ్ళీ వాటిని తిరిగి వినండి, రివైండ్ చేసుకుని వినండి. ఒక అద్భుతమైనటువంటి రిజల్ట్ని మీరు గ్యారంటీగా చూస్తారు నా రెగ్యులర్ వీడియోస్ని కనుక మీరు ఫాలో అయితే. సరే, కరెంట్ అఫైర్స్, నిన్న జరిగిన కరెంట్ అఫైర్ ఇవాళకి హిస్టరీలో కలిసిపోతుంది అన్నాం, రైట్? ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలోనేమో ఒక 4 నెలల నుంచి జరిగినటువంటి కరెంట్ అఫైర్స్ అన్ని చదవండి అని చెప్పాం. మరి హిస్టరీ నిన్నటికి మొన్నటికి జరిగినవి పోనీ ఇలా ఆలోచిద్దాం. 4 నెలల నుంచి చదవమన్నాను కదా. ఫిబ్రవరిలో వెళ్ళే మాట అయితే ఎగ్జామ్కి జనవరి ఆఫ్ దిస్ ఇయర్, డిసెంబర్, నవంబర్ అండ్ అక్టోబర్ ఆఫ్ 2018 చదవమన్నాను. మరి 2018 సెప్టెంబర్, ఆగస్ట్, జూలై ఇంకా ఆ ముందు జరిగినవన్నీ ఏమవుతాయి? అవన్నీ చరిత్రలో కలిసిపోతాయి. హిస్టరీ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ జనరల్ నాలెడ్జ్ అండి. ఇది పర్టికులర్ నాలెడ్జ్ కాదు. వాట్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ జనరల్ నాలెడ్జ్ అండ్ పర్టికులర్ నాలెడ్జ్? పర్టికులర్ నాలెడ్జ్ అంటే ఒకే సబ్జెక్ట్ని తీసుకుని దాంట్లో చాలా హయ్యర్ లెవెల్స్ దాకా వెళ్ళడం. ఫర్ ఎగ్జాంపుల్ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఈ కాంబినేషన్తో ఇంటర్మీడియట్ మొదలుపెట్టి ఆ తర్వాత అదే ఎంపీసీ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీతో బీఎస్సీ చేసి ఆ తర్వాత ఆ మూడిట్లో ఒక మ్యాథ్సో, ఫిజిక్స్యో, కెమిస్ట్రీ ఏదో ఒక్కటే తీసుకుని అక్కడి నుంచి ఎంఎస్సీ చేసి ఆ తర్వాత ఎంఫిలో, పిహెచ్డీలో చేయడానికి సపోజ్ ఫిజిక్స్తో ఎంఎస్సీ చేశారు, రైట్? ఫిజిక్స్ స్పెషలైజేషన్తో మీరు ఎంఎస్సీ చేశారు. ఆ తర్వాత ఫిజిక్స్లో ఒక హీటో, ఒక లైటో, ఒక మ్యాగ్నెటిజము ఏదో చిన్న టాపిక్ తీసుకుని దాంట్లో మళ్ళీ రీసెర్చ్ చేసుకుంటూ వెళ్తారు. అంటే మీరు ఏం చేస్తున్నారు? ఈ రీసెర్చ్ మెథడాలజీలో ఒకే సబ్జెక్టుకి సంబంధించి మొత్తం చదువుతున్నారు. దీన్ని పర్టికులర్ నాలెడ్జ్ అంటారు. కానీ ఇది కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వెళ్ళే వాళ్ళకి వర్కౌట్ అవ్వదు. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉండాలి అంటే దే షుడ్ నో సంథింగ్ అబౌట్ ఎవ్రీథింగ్ rather than everything about something. Learning everything about something అంటే రీసెర్చ్. Learning something about everything అంటే that is preparing for competitive exams. General knowledge. పర్టికులర్ నాలెడ్జ్ అంటే రీసెర్చ్ ఓరియంటేషన్. జనరల్ నాలెడ్జ్ అంటే అన్ని విషయాల గురించి మనకు తెలిసి ఉండాలి, ఎంతో కొంత తెలిసి ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ బ్యాక్గ్రౌండ్తో చదివారనుకోండి, ఒక గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇలా ఏదో చేస్తారనుకోండి, సైన్స్ బ్యాక్గ్రౌండ్తో చేస్తారు. మనం ఫిజిక్స్ చదివాం కదా, మ్యాథ్స్ చదివాం కదా, లేదా కెమిస్ట్రీ చదివాం కదా, మనకి ఎకనామిక్స్తో ఏం సంబంధం అని అనుకోవద్దు. ఎకనామిక్స్ కూడా రావాలి. ఫిజిక్స్ చదివిన వాడికి కూడా రెపో రేట్కి, రివర్స్ రెపో రేట్కి తేడా ఏంటో తెలియాలి. మానిటరీ పాలసీ ఎవరిస్తారు? ఆర్బీఐ. ఫిస్కల్ పాలసీ ఎవరిస్తారు? గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఈ రెండింటికి తేడా ఏమిటో తెలియాలి. మాకెప్పుడు ఫిజిక్స్లోనూ లేదా ఇంజనీరింగ్లోనూ మానిటరీ పాలసీ గురించి చెప్పలేదు సార్ ఎట్లా అని అనకూడదు. అంటే మీ కోర్ సబ్జెక్ట్స్లో మీకు ఎలాగో మీదైనటువంటి ఒక కమాండ్ ఉంటుంది. ఆ కోర్ సబ్జెక్ట్స్ ఉన్న కమాండ్ మెయింటైన్ చేసుకుంటూనే అదర్ సబ్జెక్ట్స్లో కూడా అంతో ఇంతో నాలెడ్జ్ రావాలి. ఫర్ ఎగ్జాంపుల్ మ్యాథ్స్, ఎకనామిక్స్ అండ్ కామర్స్ ఎంఈసీ చేసినటువంటి స్టూడెంట్స్కి కూడా అంతో ఇంతో సైన్సెస్ తెలిసి ఉండాలి, కొంచెం బయాలజీ తెలిసి ఉండాలి, కొంచెం ఫిజిక్స్, కెమిస్ట్రీ తెలిసి ఉండాలి. అంటే ఎంఎస్సి ఫిజిక్స్ చేసిన వాడికి ఉండాల్సిన నాలెడ్జ్ అవసరం లేదు, కానీ ఎంఈసీ చేసిన వాడికి కూడా అంటే మ్యాథ్స్, ఎకనామిక్స్, కామర్స్ అంటే ఈ కామర్స్ అండ్ హ్యుమానిటీస్, ఆర్ట్స్ ఈ బ్యాక్గ్రౌండ్లో ఉండే వాళ్ళకి కూడా కొంచెం ప్రిలిమినరీ సైన్స్ తెలియాలి. మళ్ళీ చెప్తున్నాను, ఎంఎస్సీ సైన్స్ వాళ్ళకు ఉండాల్సిన నాలెడ్జ్ అవసరం లేదు, ప్రిలిమినరీ నాలెడ్జ్ ఉంటే చాలు. ఫర్ ఎగ్జాంపుల్ ఫిజిక్స్లో అంటే ఎకనామిక్స్ చదువుకున్నవాడు ఎలాంటి ఫిజిక్స్ క్వశ్చన్ ఎదుర్కోవాల్సి వస్తుంది కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో. ఫర్ ఎగ్జాంపుల్ హైడ్రోజన్ అండ్ హీలియం
ఈ రెండిట్లో ఇన్ఫ్లామబుల్ ఏది, నాన్ ఇన్ఫ్లామబుల్ ఏది? ఇది ఎకనామిక్స్ చదువుకున్నాడు కూడా తెలుసుండాలి. సార్ మాకు ఎప్పుడు చెప్పలేదు సార్, ఎకనామిక్స్లో మైక్రో ఎకనామిక్స్ చెప్పారు, డిమాండ్ అండ్ సప్లై గురించి చెప్పారు, ప్రొడక్షన్ అండ్ కాస్ట్ గురించి చెప్పారు. అయితే మాకు ఈ సైన్స్ ఎలా తెలుస్తుంది? మరీ అలా అనుకోవద్దు. ఎందుకంటే 10th క్లాస్ వరకు ఈ హ్యుమానిటీస్ సైన్స్ అనే బ్యాక్గ్రౌండ్తో మనకి వేరియేషన్ ఏమీ లేదు. మనం అందరం కూడా 10th క్లాస్ వరకు, అంటే మన హై స్కూల్ స్టడీ అయ్యేంత వరకు అన్ని రకాల సైన్స్లో చదివాం. నేను హ్యుమానిటీస్ వాడిని, నేను సైన్స్ వాడిని అనేటువంటి తేడా అప్పుడేమైనా ఉందా? ఏం లేదు కదా. అందరం 4 రకాల సైన్సులు చదివాం. బోటనీ చదివాం, జువాలజీ చదివాం, ఫిజిక్స్ చదివాం, అలాగే కెమిస్ట్రీ చదివాం. అందరం 4 రకాల సోషల్ స్టడీస్ కూడా చదివాం కదా. జోగ్రఫీ చదివాం, హిస్టరీ చదివాం, ఎకనామిక్స్ చదివాం అండ్ సివిక్స్ చదివాం. రైట్. సో ఎంఈసీ వాడికి వచ్చిన 3 సబ్జెక్టులతో పాటు సైన్సెస్ కూడా కొంచెం తెలుసు ఉండాలి. సైన్సెస్ చదివే వాళ్ళకి వాళ్ళకున్న సైన్స్ అండ్ మ్యాథమెటిక్స్ నాలెడ్జ్తో పాటు అంతో ఇంతో ఎకనామిక్ గురించి, హిస్టరీ గురించి కూడా తెలిసి ఉండాలి. అయితే ఈ ఎంఈసీ వాళ్ళకి అలాగే ఎంపీసీ వాళ్ళకి కూడా ఎవరికీ రానటువంటి ఒక సబ్జెక్ట్, 10th క్లాస్తో ఆపేసినటువంటి ఒక సబ్జెక్ట్ ఏంటి అంటే జాగ్రఫీ లాంటి సబ్జెక్ట్స్ నాకు తెలిసి ఈ సబ్జెక్ట్తో గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసేవాళ్ళు చాలా అరుదుగా ఉంటారు. ఇలాంటి సబ్జెక్ట్స్ మీద ఎక్కువ ఫోకస్ చేయాలి. అర్థమవుతుందండి? కరెంట్ అఫైర్స్ పాతబడితే ఏమవుతాయి? హిస్టరీలో కలిసిపోతాయి. హిస్టరీ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ జనరల్ నాలెడ్జ్. సో కరెంట్ అఫైర్స్ ఈజ్ ఏ సబ్సెట్ ఆఫ్ జనరల్ నాలెడ్జ్. కరెంట్ అఫైర్స్ జనరల్ నాలెడ్జ్లో ఒక భాగం. ఈ రెండింటిని చాలా జాగ్రత్తగా తెలుసుకోవాలి. అర్థమవుతుందండి? మరి కరెంట్ అఫైర్స్ చదివేటప్పుడు ఇంత విశాలమైన ప్రపంచంలో, ఇంత పెద్ద ప్రపంచంలో ఏ దేశాల గురించి చదవాలి సార్, ఏ ఐటమ్స్ గురించి చదవాలి అంటే ఇక్కడ కూడా ఒక లాజిక్ ఉంది. మనం అనుకున్న 4 నెలల పీరియడ్ తీసుకోండి. ఈ 4 నెలల పీరియడ్లో విదేశాలలో జరిగినటువంటి నేషనల్ అండ్ ఇంటర్నేషనల్లో జరిగినటువంటి అంశాలన్నీ తీసుకోండి. అంశాలన్నీ తీసుకుంటే ఎక్కువైపోతాయి కదా సార్. ఇందాక మీరు అయితే సెగ్రిగేట్ చేసి చెప్తామన్నారు, ఇంపార్టెంట్. ఎస్, ఆ పాయింట్గా వచ్చేస్తున్నా. ఇక్కడ ఏం చేయాలంటే యుఎన్ఓ రికగ్నైజ్డ్, యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ గుర్తింపు పొందినటువంటి సుమారు 193 దేశాలు, 193 కంట్రీస్ ఉన్నాయి. ఈ 193 దేశాల్లో గత 4 నెలల్లో జరిగినటువంటి అంశాలు, సెన్సేషనల్ అంశాలు మాత్రమే చదవాలి. అంటే 193 దేశాల్లో గత 4 నెలల్లో ఎన్ని అంశాలు వస్తాయండి ఇంపార్టెంట్? ఒక 20 నుంచి 30 దేశాలు ఇంపార్టెంట్ అవుతాయి. ఆయా దేశాల్లో ఏదో ఒక సెన్సేషనల్ ఇష్యూ జరగటం వల్ల, అంటే ఒక పాజిటివ్ అయినా ఉండొచ్చు, నెగిటివ్ అయినా ఉండొచ్చు, ఒక మంచి సంఘటన అయి ఉండొచ్చు, ఒక దుస్సంఘటన అయి ఉండొచ్చు. ఈ సంఘటనలు జరిగినటువంటి దేశాల గురించి మాత్రమే చదవాలి. ఏమీ జరగనటువంటి నార్మల్సీ, సాధారణ పరిస్థితులు కంటిన్యూ అవుతున్నటువంటి దేశాల గురించి ఏ మాత్రం చదవాల్సిన అవసరం లేదు. సెన్సేషనల్ ఇష్యూస్ అంటే ఏంటి సార్? ఒక పొలిటికల్ చేంజ్ జరుగుండొచ్చు, ఒక న్యాచురల్ కెలామిటీ జరుగుండొచ్చు. ఇలాంటివి జరిగిన దేశాల గురించి గ్యారంటీగా చదివి తీరాలి. ఫర్ ఎగ్జాంపుల్, పొలిటికల్ చేంజెస్ ఎందుకు వస్తాయి ఏ దేశంలో అయినా? ఒక దేశానికి ప్రెసిడెంట్, ప్రైమ్ మినిస్టరో మారితే గత 4 నెలల పీరియడ్లో ప్రపంచంలో 193 దేశాల్లో ఎన్ని దేశాల ప్రెసిడెంట్స్, ప్రైమ్ మినిస్టర్స్ మారి ఉంటారండి? సుమారుగా ఒక 10 నుంచి 15 దేశాల అధినేతలు, హెడ్స్ ఆఫ్ గవర్నమెంట్, ప్రభుత్వ అధినేతలు మారడానికి అవకాశం ఉంది. ఈ అవకాశం ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్, ఒక దేశంలో ప్రధానమంత్రి మారాడు. ఎట్లాంటి పరిస్థితులు జరుగుండొచ్చు? ఒక 5 ఏళ్ల కాలపరిమితితో, ఒక 5 ఏళ్ల పదవీ కాలంతో ఒక వ్యక్తి ఒక దేశానికి ప్రధానమంత్రి అయ్యారు. 5 ఏళ్ళు గడిచిపోయి ఉండొచ్చు, కొత్తగా ఎలక్షన్స్ జరిగి ఉండొచ్చు. ఈ ఎలక్షన్స్లో అంతకుముందున్న క్యాండిడేటే మళ్ళీ ఎలక్ట్ అయ్యారా, లేకుంటే పూర్తిగా కొత్త క్యాండిడేట్ వచ్చారా? ఒకవేళ క్యాండిడేట్ మారిన అదే వ్యక్తి మళ్ళీ రీఎలెక్ట్ అయినా వాళ్ళ గురించి గ్యారంటీగా చదవాలి. ఎన్ని దేశాల్లో ఇలా మారుంటారు? ఒక 10-15 దేశాలు మహా అయితే. అలాగే ఒక ప్రైమ్ మినిస్టర్, ప్రెసిడెంట్ మారడానికి ఇంకా అవకాశాలు ఏంటి చెప్పండి? 5 ఏళ్ల పదవీ కాలం ముగిసిపోయి ఫ్రెష్గా ఎలక్షన్స్ జరుగుండొచ్చు, లేదా ఈ 5 ఏళ్ల పదవీ కాలం ముగియకుండానే, అంటే ఒక 2 ఇయర్స్ తర్వాత, 3 ఇయర్స్ తర్వాత, 4 ఇయర్స్ తర్వాత సహజంగా ఆ క్యాండిడేట్ చనిపోయి ఉండొచ్చు. లేదు, ఒక అసాసినేషన్, ఒక పొలిటికల్ మర్డర్ జరిగి ఆయన మారుండొచ్చు, అంటే ఆయన చనిపోయిన కారణంగా వేరే వ్యక్తికి అవకాశం వచ్చి ఉండొచ్చు. లేదు, ఒక డెమోక్రాటికల్లీ ఎలక్టెడ్ గవర్నమెంట్, ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైనటువంటి ఒక ప్రభుత్వాన్ని ఒక మిలిటరీ కూ జరిగి, అంటే ఒక మిలిటరీ విద్రోహ చర్య జరిగి ఆ గవర్నమెంట్ను కూలదోయటం జరిగిన కారణంగా ఆ ప్రధానమంత్రో, ప్రెసిడెంటో డీథ్రోన్ అయి ఉండొచ్చు, పదవీచ్యుతుడై ఉండొచ్చు. అర్థమవుతుందండి? సో ఒక పొలిటికల్ చేంజ్ జరగటానికి
ఒక హెడ్ ఆఫ్ ది గవర్నమెంట్ మారడానికి ఉన్న అవకాశాలు ఇవి. ఇది గత 4 నెలల్లో ఏ దేశాల్లో ఇలాంటి పరిణామాలు జరిగినాయో చూడాలి. పొలిటికల్ చేంజెస్. అలాగే ఇంకొకటి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే న్యాచురల్ కెలామిటీస్ జరిగిన దేశాల గురించి గ్యారంటీగా చదవాలి. ఏమిటి న్యాచురల్ కెలామిటీస్? ఎక్కడెక్కడ సునామీలు వచ్చాయి, ఎక్కడెక్కడ ఎర్త్క్వేక్స్ వచ్చాయి, ఎక్కడెక్కడ వల్కనో ఎరప్షన్స్ జరిగాయి, ఇలాంటివన్నీ, ఎక్కడెక్కడ ఫ్లడ్స్ వచ్చాయి, ఎక్కడెక్కడ ఫ్యామైన్స్ వచ్చాయి, ఇలాంటి దేశాల గురించి చదవాలి. అలాగే ఏ దేశాల్లో నేషనల్ లెవెల్ ఆర్గనైజేషన్స్కి సమ్మిట్స్ జరిగినాయో గుర్తుపెట్టుకోవాలి. అంటే పర్సన్స్ ఇన్ న్యూస్, ప్లేసెస్ ఇన్ న్యూస్, ఇవన్నీ కంపల్సరీగా చదవాలి. సెన్సేషనల్ న్యూస్ మాత్రమే చదవండి. ఏమీ జరగని దేశాల గురించి ముట్టుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఎన్ని దేశాల్లో గత 4 నెలల్లో మార్పులు జరిగాయో నేను మీకు చెప్పుకుంటూ వస్తాను. అలాగే రకరకాల అవార్డ్స్, ఇంటర్నేషనల్ అవార్డ్స్, నేషనల్ అవార్డ్స్, ఈ అవార్డ్స్ గురించి స్టడీ చేయాలి. రైట్. అలాగే ఈ ఒలింపిక్స్ గురించి, కామన్వెల్త్ గేమ్స్ గురించి, ఏషియన్ గేమ్స్ గురించి, రకరకాల క్రీడల గురించి తెలుసుకోవాలి. అలాగే బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్స్, టెన్నిస్ ఛాంపియన్షిప్స్, క్రికెట్ సంబంధించినటువంటి ఈ ఇంటర్నేషనల్ టోర్నమెంట్స్, అలాగే ఫార్ములా 1 కార్ రేసులు, వీటిలో గెలిచిన వాళ్ళు ఎవరు, ఓడిపోయిన వాళ్ళు ఎవరు, వాళ్ళు ఏ దేశాలకు చెందిన వాళ్ళు, ఇవన్నీ కాస్త ఓర్పుగా నేను చెప్తూ ఉంటా, మీరు నేర్చుకుంటూ ఉండండి. సో కరెంట్ అఫైర్స్ అనేది సిస్టమేటిక్గా నేర్చుకుంటే చాలా హ్యాపీగా ఉంటుంది. దీంట్లో అసలు స్ట్రెయినే లేదు. బట్ ఆ మాట మర్చిపోకండి, సిస్టమేటిక్గా నేను చెప్తా, సిస్టమేటిక్గా మీరు విని వీటిని ఫాలో అవుతూ ఉండండి. సో కరెంట్ అఫైర్స్ అండ్ జనరల్ నాలెడ్జ్, ఈ రెండింటికి ఉన్న ఒక సంబంధం, ఒక కొరిలేషన్ ఏంటో నేను మీకు బాగానే చెప్పగలిగానని అనుకుంటున్నాను. సో ఈ వేళకి దట్స్ ఆల్. సో జాగ్రత్తగా నా వీడియోస్ ఫాలో అవుతూ ఉండండి. మీరు ఎక్కువ మంది చేత సబ్స్క్రైబ్ చేయించండి. అలాగే మీ వ్యూస్ నాతో షేర్ చేసుకోండి. ఏం బాగున్నాయి, ఏం బాగలేదు, ఇంకా ఎలా చెప్పాలి. రైట్. అలాగే నేను కొన్ని టాపిక్స్ తీసుకుని ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో, ఒక ఫ్యాకల్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో, ఒక సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను మీకు టేకప్ చేస్తూ ఉంటా వీడియోస్ అన్ని. అయితే నేను ఒకవేళ మర్చిపోయినా, లేదా మీకు కొన్ని అంశాల మీద ఎక్కువ వివరణ కావాల్సి ఉన్నా సరే, మీరు నిర్మోహమాటంగా నాకు వెంటనే తెలియజేస్తూ ఉండండి. సార్ ఈ టాపిక్ టేకప్ చేయండి సార్, బాగుంటుంది, ఈ టాపిక్ దీంట్లో మాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి సార్, అలాగా మీ అభిప్రాయాలు నాతో షేర్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫర్ టుడే. దగ్గరకొచ్చి గానం చేసిందా, భారం 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 అనుకోకుండా నా కోసం నాతో పాటు భూమిని లాగిందా. ఇంతకు ముందర నాలో లేది కాల్లో తేలే అలవాటు, ఏమయ్యిందో చూసే లోపే జరిగిందేదో పొరపాటు, ఈ తీయని అల్లరి నీ వల్లేనంటూ. My world is flying, 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 flying. తారం తెంచుకున్న కైతలాగా, just flying, 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 flying. తీరం ఎంచుకున్న ఫ్లైట్ లాగా. నిద్రపోదామంటే నా రప్పలు ఎగిరే ఫీలింగ్, నా కన్నులు మరిచేసాయా స్లీపింగ్. బయటకు వెళదామంటే నా అడుగులు ఎగిరే ఫీలింగ్, పాదాలే మరిచేసాయా వాకింగ్. నీతో చెబుదామంటే నా మాటలు ఎగిరే ఫీలింగ్, నా పెదవులు మరిచేసాయా టాకింగ్. ఉన్న చోట ఉండలేను, కుదురుగా కూర్చోను లేను, బాగుండే లవ్లోన falling. My world is flying, 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 flying. భారం తెంచుకున్న కైతలాగా, just flying, 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 flying. తీరం ఎంచుకున్న ఫ్లైట్ లాగా.
నిమిషం కనబడకుంటే నీ మాటే వినబడకుంటే నా గుండెకు చప్పుడు లేని ఫీలింగ్ నువ్వే కసరకపోతే నన్ను తీయగా తిట్టకపోతే నా మనసుకు ఊపిరి లేని ఫీలింగ్ ఇష్టమైన చోటే ఉన్నా కష్టంగానే ఉందే నిన్నెప్పుడు చూస్తానంటూ waiting. నిన్ను ఎంత మిస్ అవుతుంటే రక్కలు ఇంకా ప్లస్ అవుతూ నీ వైపే లాగుతున్న ఫీలింగ్ My world is flying, 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 flying